వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. బ్రహ్మోస్ తర్వాత అమెరికా టోమహక్ లాంటి క్షిపణిని తయారు చేసి భారత్ ఇది గ్లోబల్ మార్కెట్లో సరికొత్త సంచలనంగా సృష్టించింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోస్ క్షిపణికి కొనడానికి పలు దేశాలు క్యూ కడుతున్నాయి. దీనివల్ల మన ప్రొడక్షన్ లైన్లు నిండిపోవడమే కాకుండా దాదాపు $6 బిలియన్ పైగా ఆర్డర్లు వచ్చాయి. అంటే 50,000 కోట్లకు పైగా. ఇలాంటి సమయంలోనే భారత్కి సైనికంగా మరియు ఎగుమతుల పరంగా అత్యంత కీలకమైన మరో స్వదేశీ క్షిపణి తెరపైకి వచ్చింది. డిఆర్డీఓ ఇటీవల లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిసైల్స్ LRLACMను విజయవంతంగా పరీక్షించింది. ఇది పూర్తిగా భారత్లోనే తయారైన క్రూజ్ క్షిపణి. రక్షణ రంగ నిపుణుడు దీనిని అమెరికాకు చెందిన ప్రసిద్ధ టోమహక్ క్షిపణికి భారతీయ సమాధానంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలకు క్రూజ్ క్షిపణుల అవసరం చాలా ఉంది. ప్రస్తుతానికి భారత్ దగ్గర ప్రపంచాన్ని ఆకర్షించే 2 శక్తివంతమైన ఆయుధాలున్నాయి. అందులో ఒకటి బ్రహ్మోస్. ఇది శబ్దం కంటే 3 రెట్ల వేగంతో దూసుకెళ్లే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్షిపణి. LRLACM ఇది వందల లేదా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల కీలక స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగల లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూజ్ క్షిపణి. మన దగ్గర బ్రహ్మోస్, నిర్భయ వంటి క్షిపణులు ఉండగా మళ్ళీ దీని అవసరం ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ఉక్రెయిన్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు జరుగుతున్న తాజా యుద్ధాలు గమనిస్తే రాడార్లకు దొరకకుండా చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుల గుండెల్లోకి చొచ్చుకుపోయే లాంగ్ రేంజ్ క్రూజ్ క్షిపణులు ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థమవుతుంది. శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నిర్వీర్యం చేయడానికి వీటిని భారీ సంఖ్యలో ఉపయోగిస్తారు. ఈ వ్యూహానికి మన LRLACM సరిగ్గా సరిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది 100% మన మేడ్ ఇన్ ఇండియా ఆయుధం. ఇలాంటి కొత్త ఆవిష్కరణలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.